హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే, డేట్ 22 మార్చ్ 2024. రేపు ఆప్షన్ ఉంది శనివారం, ఈరోజు ఫ్రైడే. సో మనం రెగ్యులర్గా చేసినట్టే ఈరోజు కూడా వీడియో చేస్తున్నాం. అంటే రేపు ఆప్షన్లో ఏమేమి బైక్స్ వస్తాయో, రేపు ఏమేమి యాక్టివాలు కానీ బైక్స్ కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇప్పుడు నేను మీకు ఒక లాంగ్ వీడియో అయితే చేసి మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన చూడండి. ఇదేంటంటే షార్ట్ వీడియో, మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి. లిస్ట్ కూడా నేను టెలిగ్రామ్లో, వాట్సాప్లో కూడా అప్డేట్ చేస్తాను ఏమేమి ఉన్నాయి రేపు ఆప్షన్లో అని చెప్పేసి. మ్యాక్సిమం ఇక్కడ కనిపిస్తున్నాయి స్టిక్కర్స్ వేసి ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ యాక్టివాలు ఉన్నాయి, అక్కడ బైక్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. సో రేపైతే ఆప్షన్ ఉంటుంది. ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టాలి. ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే 10,120 కట్టాలి. ఆధార్ కార్డ్, పాన్ కార్డు కూడా జిరాక్స్ తెచ్చుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే లోపలికి వెళ్ళేస్తారు. ఆప్షన్లో ఏం కొనకపోతే మన 10,000 మనకు అప్పుడే స్పాట్లో రిఫండ్ ఇస్తారు. సో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడనే గేట్ కనిపిస్తుందిగా, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వచ్చేటప్పుడు మర్చిపోకుండా ఆధార్ కార్డ్, పాన్ కార్డు కూడా తెచ్చుకోండి. 10,000 క్యాష్ తెచ్చుకోండి. 120 సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. 10,000 కొనకపోతే స్పాట్లో రిఫండ్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా కట్టి రావాల్సిందే. ఒకవేళ వద్దు అనుకుంటే మనము ఆప్షన్లో పాడకుండా ఉంటే రిటర్న్ ఇచ్చేస్తారు. ఇవ్వండి, ఎక్స్పల్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ సీజింగ్ వెహికల్స్ మ్యాక్సిమం. సో అన్నీ ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్ ఉంటాయి. సో మనకు పేపర్స్ అయితే ఓన్లీ ఎన్ఓసి ఇస్తారు, ఫామ్ 35 ఇస్తారు. సో ఇక మనం ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని చేయించుకోవాల్సి వస్తుంది. ప్రైజెస్ అనేవి రేపు ఆప్షన్ టైంలో 12:30కి అట్లా చెప్తారు. సో ఆ టైంలోనే మీకు ప్రైజెస్ వస్తాయి. సో ఈ వీడియో కింద కామెంట్ చేయకండి ప్రైజెస్ చెప్పండి అని, అవి సపరేట్ వీడియో వస్తాయి. ప్రైజెస్ రేపు ఆప్షన్ అవుతుంది కదా, రేపు ఆప్షన్ అయిన తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చి నోట్ చేసుకుంటా. వాళ్ళు ప్రైజెస్ చెప్పినప్పుడు నోట్ చేసుకొని మళ్ళీ అవి సపరేట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఇది ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ కోసమే, రేపు ఏమేమి వెహికల్స్ ఉంటాయి ఆప్షన్లో అని ఒక ముందు ఇన్ఫర్మేషన్ అంతే. దానివల్ల మీకు ఏంటంటే తెలుస్తుంది కదా ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఇదొక చిన్న ఇన్ఫర్మేషన్. అండ్ లొకేషన్ మెయిన్గా ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్, హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్ పక్కనే మసీద్ కూడా ఉంటుంది. ఆ చెట్టు కనిపిస్తుందా, దాని పక్కనే ఇది మసీద్ పక్కనే ఈ ఆటో మాల్ ఉంటుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసిన లొకేషన్ అనేది వస్తుంది. చాలామంది ఈ వీడియో కింద కామెంట్ అదే చేస్తారు, లొకేషన్ ఎక్కడ అని. హైదరాబాద్ ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్ గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేయండి, వచ్చేస్తుంది. డైరెక్ట్ లొకేషన్ చూసుకోండి. లేదంటే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా కదా యూట్యూబ్లో, దాని కింద కూడా లింక్ ఇస్తా. సో అట్లా కూడా చూసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.